డైట్ ఫాలో అవుతున్నప్పుడు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి? జనరల్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బాడీకి కావాల్సిన క్యాలరీస్కి కన్నా తక్కువ ఫుడ్స్ తినడం, అంటే స్లోగా వాళ్ళు తినే ఆహారం ఏదైతే ఉందో కట్ డౌన్ చేసుకుంటూ వస్తారనమాట, వెయిట్ తగ్గచ్చు అని చెప్పి. యాక్చువల్గా ఇలా చేయడం వల్ల వెయిట్ తగ్గుతామా అంటే టెంపరీగా వెయిట్ లాస్ రిజల్ట్ కనిపించినా అన్హెల్దీ సిచ్యువేషన్స్కి ఎక్కువగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి, అండ్ అది లైఫ్ టైం మెయింటైన్ అవ్వదు అనమాట. సో కటింగ్ డౌన్ ఫుడ్ అనేది అది కంటిన్యూ చేయటం అనేది రాంగ్. అది వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో అది హెల్ప్ అవుతుంది అనుకోవడం కూడా కంప్లీట్లీ రాంగ్ ప్రాసెస్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్నఫ్ ప్రోటీన్ తీసుకోకపోవడం. చాలామందికి ప్రోటీన్ అనేది మేజర్గా మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్ అని తెలిసినప్పటికీ అసలు ఎంత కావాలి, ఎన్ని గ్రామ్స్ ప్రోటీన్ కావాలి, ఏ వెయిట్కి ఏ విధంగా తీసుకోవాలి, ఏది బెస్ట్ సోర్స్ ప్రోటీన్ అనే ఐడియా అనేది చాలామందిలో ఉండదు. సో ఇన్నఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవాలి, ఏ క్వాంటిటీలో తీసుకోవాలో ఆ విధంగానే తీసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్, చాలామంది నట్స్ చాలా హెల్దీ అని చెప్పి ఎక్కువ తింటూ ఉంటారు. యాక్చువల్గా నట్స్ హెల్దీ, లైక్ కాజు, పిస్తా, బాదం కానీ, పీనట్స్ కానీ ఇవన్నీ హెల్దీయే. బట్ హెల్దీ అయినప్పటికీ విత్ ఇన్ క్వాంటిటీలో కాకుండా ఎప్పుడైతే హై తింటామో డెఫినెట్గా మళ్ళీ అది మనం క్యాలరీస్ కింద ఈచ్ అండ్ ఎవ్రీ ఫుడ్ ఏదైతే లోపలికి పంపిస్తున్నామో అది కౌంట్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ అయినప్పటికీ ఎక్కువ తిన్నామంటే మళ్ళీ మన బాడీకి అది క్యాలరీస్ ఎక్కువ అవటం వల్ల వెయిట్లో రిజల్ట్స్ అనేవి కనిపించవు. అండ్ ఫోర్త్ వన్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినకుండా హై జిఐ ఫుడ్స్ అనేవి తింటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్యారెట్ ఉంది, క్యారెట్ అనేది మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అనమాట. అలాగే కొన్ని ఫుడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్యాబేజ్ కానీ, కీరా కానీ, కొన్ని ఫ్రూట్స్ కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. రైస్ అనుకోండి, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. సో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కొంచెం తగ్గించుకుంటూ లో జిఐ వాల్యూ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. బట్ ఇది రివర్స్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి చాలామంది లిక్విడ్ డైట్స్ మీద ఫాలో అవుతూ ఉంటారు. లిక్విడ్ డైట్స్ చేస్తే వెయిట్ లాస్ అయిపోవచ్చు అని చెప్పి. బట్ దానివల్ల కూడా రిజల్ట్ కనిపించినా అది మనం ఏంటంటే బాడీని కంప్లీట్గా ఎంతకాలం మనం లిక్విడ్ డైట్ ఫాలో అవుతూ వెయిట్ ప్రోగ్రామ్ చేయగలం? సో అది సస్టైనబుల్గా మనం చేయలేం. కాబట్టి సస్టైనబుల్గా కన్సిస్టెంట్గా మనం ఫాలో అయ్యేది, స్లోగా మనం బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని మంచిగా ఇస్తూ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే రిజల్ట్ మనకి స్లోగా కనిపించినా డెఫినెట్గా మంచి అచీవ్మెంట్, మంచి గోల్ అనేది మనం పెట్టుకున్న గోల్ అనేది రీచ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి.